ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 298 కోట్లు రాబట్టింది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి స్టార్స్ యాక్టింగ్ అద్భుతమని, ఇక డైరెక్టర్ నాగశ్విన్ భారతీయ సినిమా స్థాయిని హాలీవుడ్ ను మించిపోయేలా చేశారంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. కల్కి మూవీలో చివరిలో 5 నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు విజయ్ దేవరకొండ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. నాగశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడని, అందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. అలాగే కల్కి సెకండ్ పోర్ట్ లో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అతిథులుగా కనిపించినందుకు చాలా మంది స్టార్స్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని తెలుస్తుంది. మృణాల్ ఠాకూర్, రాజమౌళి సహా మిగతా నటీనటులు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్ నడుస్తుంది.